प्रभु का धन्यवाद हो। 7 साल पहले मुझे कैंसर का ऑपरेशन हो गया था। डॉक्टर बोले साल को चेकअप करना, साथ में शुगर का भी चेकअप कराओ बोले। प्रेयर लगाए, प्रार्थना करें। यहाँ पास्टर बोलते हर संडे कैंसर हील होने के लिए हम भी प्रार्थना करते। प्रभु की दया से कैंसर और शुगर दोनों सब रिपोर्ट नॉर्मल आए। इसके लिए प्रभु का गौरव के लिए साक्षी दे। నేను ఫిబ్రవరి 14న స్టేట్స్ వెళ్ళడానికని చెప్పేసి ఢిల్లీ బయలుదేరి వెళ్ళి ఉన్నాను. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇంటర్వ్యూ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు నాకు షుగరు, డయాబెటిక్ పేషెంట్. నేను 3 years నుంచి ఇన్సులిన్ తీసుకుంటాను. అయితే నాకు రోజు ఏమి తిన్నా తినకపోయినా 300 ఆ రేంజ్లో ఉండేది షుగర్. అయితే నేను చాలా భయపడిపోయాను. మెడికల్ రిపోర్ట్స్లో నాకు H1ABC టెస్ట్ చేయించారు 3 monthsది. 10 points వచ్చింది. అది చాలా డేంజర్ అనమాట. అంత షుగర్ ఉంటే చాలా కష్టం. నాకు ఇన్సులిన్ లేకుండా నేను ఏం చేయలేను. అయితే ఏంటి ప్రభు ఇలా వచ్చింది, నాకు మార్గం తెలిసావు, మళ్ళీ ఏంటి ఇలాగా అని చెప్పేసి నేను వెంటనే ఢిల్లీలోనే హోటల్ రూమ్కి వచ్చి ప్రేయర్ టవర్కి ఫోన్ చేసి ఆయిల్తో ప్రేయర్ చేసుకుని కర్చీఫ్ పెట్టుకుని ఫోన్ చేసినప్పుడు నాకు ప్రేయర్ చేశారు. అయితే నేను టెస్ట్ చేయించుకున్నప్పుడు 10 points ఉన్నది 1 weekలోనే 7 pointsకి వచ్చేసింది. అది 3 monthsలో రావాలి. అలాగా నాకు 10 daysలోనే మిరాకిల్ జరిగింది. నాకు ఇప్పటికీ అసలు నేను అలా ఎలా వచ్చిందనేది నాకు అర్థం అవ్వట్లేదు. అంత దేవుని అద్భుత కార్యమే. ఈ చిన్న సాక్ష్యం దేవునికి సమర్పించుకుంటున్నా. నా భర్త 20 సంవత్సరాల నుంచి మందు తాగుతున్నాడు. అయితే మేము కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాం. మేమందరం ప్రార్థనకి వెళ్తాం. కానీ నా భర్త అయితే 20 సంవత్సరాల నుంచి మందు తాగుతూ ఎంతో ఆయన బాధకరంగా ఇంట్లో వాళ్ళని అందరినీ బాధ పెడుతూ ఆయన కూడా ఎంతో నా మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా అలాంటి స్థితిలో మేము ఎన్నో బాధలతో మోకరించి ప్రార్థించినప్పుడు కూడా మోకాలతో బైబిల్ తన్నే స్థితిలో ఉన్నాడు నా భర్త. అయితే ప్రవీణ్ గారు ఆయన వాక్యం విన్నప్పుడు, లైవ్లో విన్నప్పుడు నిజంగా నవంబర్ 14వ తారీఖు అండి, ఆ రోజే నా భర్త పుట్టినరోజు కూడా. ఆ రోజు దేవుడు నా భర్తతో మాట్లాడాడు. నిజంగా నేను ఈ రోజు నుంచే నేను మందు మానేస్తానని ఆయన చేయి పైకెత్తాడు. ఎవరైతే మందు తాగుతున్నారో వారి దినాన్నే చేతులు పైకెత్తండి. ఈ రోజు నుంచి వారెవ్వరు ఎప్పుడు కూడా మందు తాగరు, దాన్ని అసహించుకుంటారని చెప్పినప్పుడు నా భర్త వెంటనే లోబడి చేయి పైకెత్తాడు. చేయి పైకెత్తిన వెంటనే కన్నీరు ఎంతోగా కారుస్తూ వచ్చాడు. నిజంగా ఎంతో సంతోషం, అద్భుతకరం. ఎన్ని చెప్పినా రక్షించబడలేదు. అయితే ప్రవీణ్ గారి వాక్యం విన్న ద్వారా ఎంతో రక్షించబడ్డాడు. ఎంతో సంతోషము, సమాధానము నా కుటుంబంలో ఈ దినాన్ని వచ్చింది. దేవునికి వేలాది కోట్ల స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. వందనాలను సార్. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే దేవుడు ఒక వ్యక్తికి ఒక బాధ్యత ఇవ్వకముందు, రెండవదిగా ఒక వ్యక్తిని అభిషేకించక ముందు, ఒక వ్యక్తితో స్నేహం చేయకముందు, ఒక వ్యక్తితో సహవాసం చేయకముందు దేవుడు మొదటిగా ఆ వ్యక్తితో నిబంధన చేసుకున్న తర్వాతనే తన యొక్క పనిని ఆ వ్యక్తి ద్వారా ప్రారంభించినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఒక వ్యక్తితో కవెనెంట్, నిబంధన, ఒడంబడిక చేసుకోనంత కాలము కూడా దేవుడు మానవుడు కలిసి ఎక్కడ కూడా నడవలేదు. ఒడంబడిక అనేది, నిబంధన, కవెనెంట్ అనేది ఒక వ్యక్తితో చేసుకున్న తర్వాతనే ఇక దేవుడు ఆ వ్యక్తికి ఇవ్వవలసిన బాధ్యతలు, ఇవ్వవలసిన అభిషేకం, ఇవ్వవలసిన ఆశీర్వాదాలు బైబిల్ గ్రంథంలో ఇచ్చినట్టు దేవుని వాక్యం సెలవిస్తున్నది. కానీ అన్నిటికంటే ముఖ్యముగా దేవుడు నీ నుండి, నా నుండి ఆశించేది ఏంటిదంటే మానవుడట దేవునితో నిబంధన చేసుకోవాలి అనే దాహము, ఆశ కలిగి ఉండాలట. గట్టిగా చెప్పట్టుకొడదాం. స్వస్థత కన్నా, విడుదల కన్నా, సమాధానము కన్నా అన్నిటికంటే అతి శ్రేష్టమైనది మన జీవితంలో
దేవునితో నిబంధన చేసుకోవటం. దేవునితో కానీ మనకి ఆ నిబంధన జరిగినది అంటే నీవు స్వస్థత గురించి అడగనవసరంలే, ఉద్యోగం గురించి అడగనవసరంలే, వ్యాపారంలో అభివృద్ధి గురించి అడగనవసరంలే, నీ పిల్లల వివాహాలు, పిల్లల భవిష్యత్తు గురించి అడగనవసరం లేదు. కానీ ఈ కవెనెంట్లోనట ఆ బ్లెస్సింగ్ యొక్క ప్యాకేజ్ అంతా కూడా ఇమిడి ఉంటుందట. చప్పట్లు కొడదాం. నీవు దేవునితో నిబంధన చేసుకుంటావా, లేకపోతే దేవుని యొక్క స్వస్థత నీకు కావాలా? నోర్లు తెరవండి. దేవుని స్వస్థత నాకు చాలు అనే ఆలోచన ఒకవేళ నీకున్నదేమో, నాకు విడుదల కలగాలనే ఆలోచన నీకున్నదేమో. కానీ ఈరోజు నువ్వు తెలుసుకోవలసిన వాక్యం, వాస్తవం ఏంటిదంటే, ఈరోజు కానీ నువ్వు దేవునితో నిబంధన, ఒడంబడిక, కవెనెంట్ అనేది నీవు గాని దేవునితో చేసుకుంటే ఈ కవెనెంట్లోనట అన్ని బ్లెస్సింగ్ యొక్క ప్యాకేజ్ అంతా కూడా ఉన్నదట. ఈ కవెనెంట్ లోనే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఈ కవెనెంట్ లోనే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఈ కవెనెంట్ లోనే ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఈ విధంగా అన్ని రకాల దీవెనలన్నీ కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా అన్ని దీవెనలన్నీ కూడా ఈ యొక్క నిబంధనలో దేవుడు మన కోసం దాచిపెట్టినాడు. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క హృదయ వాంఛ ఏంటిది అంటే తన బిడ్డలతో నిబంధన చేసుకోవాలి. ఆమెన్. ఎందుకు నిబంధన చేసుకోవాలంటే దేవుడు నిబంధన చేసుకుంటే తన దీవెనలన్నీ కూడా మనకి ఇచ్చివేయటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆమెన్. నిబంధన అనేది జరగకపోతే దేవుని యొక్క విడుదల, దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోము సహోదరుడా, సహోదరి. ఈరోజు నీవు దేవునితో నిబంధన చేసుకోబోతున్నావు. ఆమెన్. హల్లెలూయా. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14 నుంచి 18 దాకా దయచేసి చదివి వినిపించాలి. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, దేవుడు నీతో నాతో నిబంధన చేసుకున్న తర్వాతనే మన అతిక్రమములు, మన పాపములన్నీ కూడా కడిగివేయబడతాయి. మన అతిక్రమములని, పాపములను దేవుడికి ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకొనడిక. ఇక దేవుడు జ్ఞాపకం చేసుకోడు కాబట్టి, దేవుడు మన అతిక్రమములను, పాపములను కడిగినాడు కాబట్టి ఈ నిబంధనలో ఉన్న దీవెనలన్నీ కూడా యాక్టివేషన్ అనేది మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. చప్పట్లు కొడదాం. బైబిల్ గ్రంథంలో వాగ్దానాలు ఉన్నాయి, సత్యం ఉన్నది, నిబంధన ఉన్నది. దేవుని యొక్క కృప క్రింద ఉన్న ప్రజలంతా కూడా దేవునితో వాగ్దానం చేసుకున్న ప్రజలే. దేవుని కృప క్రింద ఉన్న ప్రజలంతా కూడా దేవునితో నిబంధన చేసుకున్న ప్రజలే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ ఫ్యామిలీలో ఉన్న ఆ సిమ్టమ్స్ ని బట్టి నీవు దేవునితో నిబంధన చేసుకున్నావా లేదా వాక్యం ద్వారా నిర్ధారణ కాబోతున్నది. ఆమేన్. నీవు దేవునితో నిబంధన చేసుకున్న వ్యక్తివైతే నీ కుటుంబంలో అన్ని కోణాలలో దేవుడు శాంతి, సమాధానాలు, నెమ్మది, సంతోషాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నిబంధనకి దూరమైన ప్రజలు శాపాన్ని, దుఃఖమును, కన్నీటిని అనుభవిస్తూ ఉంటారు.
దేవుని కృప క్రింద ఉన్న ప్రజలు దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు, సంతోషం, నెమ్మది, సమాధానమును అనుభవిస్తారు. దేవుని కృప క్రింద లేని ప్రజలు శాపాన్ని అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు దేవుని యొక్క కృప క్రింద ఉన్న వ్యక్తివైతే నీవు దేవునితో నిబంధన చేసుకున్న వ్యక్తివి. ఆమెన్. దేవునితో నీకు నిబంధన జరిగి ఉంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అన్ని కోణాలలో ఆశీర్వదించి ఉండవచ్చు, లేకపోతే ఆశీర్వదించబోతున్నాడు. చప్పట్లు కొడదాం. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడ, సహోదరి, నేను ఈ యొక్క ఆయిల్ అనాయింటింగ్ లో నేను నమ్ముతున్నాను, స్వస్థత కన్నా, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాల కన్నా ఈ రాత్రి ప్రతి బిడ్డ ప్రార్థన చేయండి, నేను దేవుని యొక్క కృప క్రిందకి రావాలి. ఆమేన్. నేను ఈరోజు దేవునితో నిబంధన చేసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక వ్యక్తి దేవునితో నిబంధన చేసుకుంటే నిబంధనలో ఉన్న ఆ బ్యూటీ ఈరోజు మెసేజ్ ద్వారా దేవుడు రివీల్ చేయబోతున్నాడు. ఆమేన్. అందుకనే చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. హోలీ స్పిరిట్, అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయ్యుండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘట్టములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడి వారము కాము, అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, ధర్మపడి వచ్చున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. చూడండి, అపోస్తులుడైన పౌలు దేవునితో నిబంధన చేసుకొని ముందుకు సాగిపోతున్న గొప్ప అభిషక్తుడు. అయితే నిబంధన చేసుకున్న వ్యక్తిలో ఉన్న బ్యూటీ ఏంటిదంటే, మంటి ఘట్టంలోనట ఐశ్వర్యం ఉన్నదట. మంటి ఘట్టంలో ఉన్న ఐశ్వర్యం అట, అది ఈ లోకానికి ఆ ఐశ్వర్యం అనేది వ్యాపిస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా. మంటి ఘట్టంలో ఒక ఐశ్వర్యము దాగి ఉన్నది. ఈ మంటి ఘట్టంలో ఉన్న ఐశ్వర్యం బయటికి రావాలి అంటే ఒక వ్యక్తి దేవునితో నిబంధన చేసుకోవాలి. ఆమేన్. ఐ వాంట్ టు రిమైండ్ యు ఎవ్రీబడి, దేర్ ఈజ్ ఎ ట్రెజర్ ఇన్సైడ్ యు. ఈ మంటి ఘట్టమైన ఈ శరీరంలో దేర్ ఈజ్ ఎ వాల్యుబుల్ ట్రెజర్. ఆమేన్. ఈ మంటి ఘట్టమైన ఈ యొక్క మంటి ఘట్టంలోనట ఒక ఐశ్వర్యమును దేవుడు దాచిపెట్టినాడు. ఆమేన్. ఈ భూమి మీదకి ఒక మానవుడిని దేవుడు పంపేటప్పుడు ప్రతి మానవునిలో, ప్రతి మంటి ఘట్టంలో ఒక ఐశ్వర్యమును దేవుడు దాచిపెట్టి ఈ భూమి మీదకి పంపిస్తాడు. మంటి ఘట్టంలో ఐశ్వర్యము లేని మానవుడు ఈ భూమి మీద లేడు. ఆమేన్. ప్రతి మంటి ఘట్టంలో, ప్రతి మనిషిలో ఒక వాల్యుబుల్ ట్రెజర్, ఒక ఐశ్వర్యం అనేది దేవుడు దాచిపెట్టి ఈ భూమి మీదకి పంపిస్తాడు. కానీ ఈ మంటి ఘట్టంలో ఉన్న ఈ ట్రెజర్, ఈ ఐశ్వర్యం కొంతమందికి 12 సంవత్సరాలప్పుడు బయటకు వస్తుంది, కొంతమందికి 35 సంవత్సరాలప్పుడు బయటకు వస్తుంది, కొంతమందికి 50 సంవత్సరాలప్పుడు బయటకు వస్తుంది, కొంతమందికి చనిపోయే సమయంలో బయటకు వస్తుంది. ఆమేన్. 12 ఏంటిది, 35 ఏంటిది, 50 ఏంటిది, 60 ఏంటిది? ఏ వ్యక్తి అయితే అతి చిన్న వయస్సులో దేవుని కృప క్రిందకు వచ్చి దేవునితో నిబంధన చేసుకుంటాడో, ఆ అతి చిన్న వయస్సులోనే ఆ చిన్న బాలుల్లో ఉన్న ఐశ్వర్యం దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. కొంతమంది కృప క్రిందకి రాకుండా, నిబంధన చేసుకోకుండా 35 సంవత్సరాల దాకా ఒకవేళ డిలే చేసి 35 సంవత్సరాలప్పుడు కృప క్రిందకి వస్తే, దేవునితో నిబంధన చేసుకుంటే 35 ఇయర్స్ అప్పుడు మంటి ఘట్టంలో నుంచి ఆ ఐశ్వర్యం దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. కొంతమంది దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా
చివరికి వృద్ధాప్యంలో 50 సంవత్సరాలు వచ్చినప్పుడు కృప క్రిందకి రావటం, దేవునితో నిబంధన చేసుకోవటం బట్టి 50 years అప్పుడు తనలో ఉన్న ఆ ట్రెజర్, ఐశ్వర్యం బయటికి వస్తుంది. కొంతమంది ఇక లాస్ట్ అండ్ ఫైనల్ వెంటిలేటర్స్ లలో ఉన్నప్పుడు కృప క్రిందకి వస్తారు. ఆమేన్. ఎప్పుడు వెంటిలేటర్స్ లో ఉంటూ పల్స్ ఆగిపోయే టైంలో అప్పుడు దేవునితో నిబంధన చేసుకొని వారి పాపాలు ఒప్పుకొని వారు కృప క్రిందకు వచ్చినప్పుడు అప్పుడు బయటికి వస్తే ఏమైనా లాభం ఉన్నదా? నోరు తెరవాలా? చెప్పాలి. నో యూజ్. హల్లెలూయా. చూడండి, నీలో ఉన్న ఆ యొక్క ట్రెషర్ అది బయటికి రాబోతున్నదే. కానీ మీరు ఎంత పరిగెత్తినా, ఎంత ప్రయాసపడ్డా, అందుకని రోమీలకు రాసిన పత్రికలకు బ్యూటిఫుల్ మాట ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16 బిడ్డ 16. కాగా పొందుగోరు వాని వలనైనను పొందగోరు వారి వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని ప్రయాసపడు వారి వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. గట్టిగా చప్పట్లు కొడదామా? నువ్వు పొందగోరు వాడివైనా, ప్రయాసపడే వారి ఆ అనుభవం కలిగిన వాడివైనా ఏం జరగదు. కానీ ఎంత ప్రయాసపడ్డా, ఎంత పరిగెత్తినా దేవుడు మనల్ని కరుణించాలా? దేవుడు కరుణించకపోతే ఏది మన లైఫ్ లో జరగదు. ఒకవేళ నువ్వు మంచి కోటీశ్వరుడవు కావచ్చు, ఒకవేళ నువ్వు కరోడ్పతివి కావచ్చు, మంచి జ్ఞానవంతుడవు కావచ్చు, మేధావివి కావచ్చు, కానీ నీ ఆస్తిని బట్టి, నీ ఐశ్వర్యమును బట్టి, నీ హోదాను బట్టి, నీ జ్ఞానమును బట్టి ఈ భూమి మీద ఏమి జరగదు. ఆమేన్. కానీ నిన్ను కరుణించేవాడు కరుణించాలా? ఈ కరుణించేవాడు ఎప్పుడు కరుణిస్తాడంటే ఆయనతో నువ్వు నిబంధన చేసుకున్నప్పుడే. నువ్వెప్పుడైతే ఆయనతో నిబంధన చేసుకుంటావో నీలో ఉన్న ఆ మంటి ఘట్టములో ఉన్న ఆ ట్రెజర్ అనేది బయటికి వస్తుంది. సహోదరుడు, సహోదరి, ఒకసారి ఒక స్కూల్ టీచర్ క్లాసులోకి వెళ్ళగానే స్టూడెంట్స్ అంతా ఏం చేస్తారు? గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అని లేచి నిలబడి రెస్పెక్ట్ ఇస్తారు. కానీ ఈ సార్ వెళ్ళాట స్టూడెంట్స్కి అంతా కూడా గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పేవాడట. స్టూడెంట్స్ అంతా కూడా షాక్ అయ్యేవారట. మీరు మాకు గుడ్ మార్నింగ్ చెప్పుడు ఏంటి సార్? మేము చాలా చిన్నవాళ్ళం, మీకంటే ఏజ్లో చిన్నవాళ్ళం, జ్ఞానంలో చిన్నవారం, మీరు మేధావులు, జ్ఞానవంతులు, మేము మీకు విష్ చేయాలి కానీ, మేము మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ మీరు రావటంతోనే మా అందరికీ కూడా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని చెప్తూ ఉన్నారు అనేసంటే ఆ సార్ అన్నాడట, మీలో ఎవరు దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి వెళ్తారో తెలియదు కదా అన్నాడట. ఆమెన్. ఒకవేళ మీలోనే ఒక వ్యక్తి దేశం యొక్క ప్రెసిడెంట్ అవుతాడేమో. ఆమెన్. మీలోనే ఒక వ్యక్తి చంద్రమండలంలోకి వెళ్ళే ఒక సైంటిస్ట్ అవుతాడేమో భవిష్యత్తులో. హల్లెలూయా. ఒకవేళ మీలోనే ఒక వ్యక్తి పెద్ద మంచి డాక్టర్ అవుతాడేమో అని నేను ఆ ఆలోచనతోనే ముందే నేను మీకు విష్ చేస్తున్నాను అనేసి అన్నాడట. కానీ సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ 21 మందిలో ఒక వ్యక్తి, 21 మంది స్టూడెంట్స్ లో ఒక స్టూడెంట్ లేచినాడట. ఆయన ఎవరో కాదు కానీ మార్టిన్ లూథర్. ఏ స్టూడెంట్స్ కైతే ఆ సార్ విష్ చేసినాడో ఆ స్టూడెంట్ లోనే ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల తర్వాత యావత్ ప్రపంచాన్ని కదిలించిన గొప్ప దైవజనుడు ఆయననే మార్టిన్ లూథర్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి అంతరంగంలో దేవుడు ఒక ఐశ్వర్యాన్ని దాచిపెట్టినాడు.
దావీదుకు తెలవదు, గొర్రెలను మేపుతూ ఉన్నాడు గాని దావీదుకు తెలవదు దావీదులో ఐశ్వర్యం ఉన్నదని. గట్టిగా చప్పట్లు కొట్టండి. గానుగ చాటున ఉన్న గిద్యోనికి తెలవదు గిద్యోనులో ఒక ఐశ్వర్యం ఉన్నదని. చప్పట్లు కొట్టండి. ఈరోజు నీకు తెలవదు నీలో దేవుడు ఒక ఐశ్వర్యం దాచిపెట్టినాడు. నేను దేవుని కృప క్రిందకు వచ్చి దేవునితో నిబంధన చేసుకున్నాను కాబట్టి ఆ ఐశ్వర్యం ఒక కెరటము వలె లేచి ఈరోజు నన్ను ఈ స్థితిలోకి తీసుకొని వచ్చింది. మీరు దేవునితో నిబంధన చేసుకుంటే, మీరు దేవుని కృప క్రిందకు వస్తే మిమ్మల్ని కూడా దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి దేవుడు తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుందంటే థర్డ్ సండే రావటంని బట్టి కాదు. ఎప్పుడు? కొంతమందికి అదొక కృపావరం. ఏ సండే వస్తారు వీళ్ళంతా? థర్డ్ సండే. వాళ్ళకి దేనికోసం వస్తారు ఈ సార్లంతా? ఆయిల్ అనాయింటింగ్. ఆయిల్ అనాయింటింగ్ లో ఒక బలమైన అనాయింటింగ్ ఉన్నది. చప్పట్లు కొడదాం. ఆ తైలము మీ మీద పడుతూ ఉన్నప్పుడు మీ లైఫ్ లో మహిమ కలిగిన బ్రేక్ త్రూ జరుగుతుంది. మీలో ఉన్న ఆ కాడి ఆ రోజుతో నిర్మూలమైపోతుంది. మీరు నిబంధన చేసుకుంటే శాపం అనేది మీ గడప దగ్గరికి రాదు. హల్లెలూయా. కొంతమంది చీకటి శక్తులంటే భయం, సాతాను శక్తులంటే భయం, శాతబడి శక్తులంటే భయం, 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 భయం. ఎన్ని సంవత్సరాలు భయపడతారు? రాత్రి మాంత్రికుడు నా కలలోకి వస్తున్నాడు, సాతాను నా కలలోకి వస్తున్నది, నాకు నిద్ర పట్టడం లేదు. ఎంతకాలం భయపడతా? కానీ నీవు గాని దేవునితో నిబంధన చేసుకుంటే, నీవు గాని దేవుని కృప క్రిందకు వస్తే దేవుడు తన రక్తంతో నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంటాడంతే. ఇదంతా ఇంటర్నెట్ దయ్యాలి ఇవన్నీ. మైకా, Your mic? Where are you? Wait. Hi, boys and girls. How are you doing? Are you fine? ఇవన్నీ ఇంటర్నెట్ దయ్యాలి. అవునా? Yes, I am the internet. You, yeah. అది Hey. అంత మైకేల్ జాక్సన్ స్పిరిట్లు ఇవన్నీ. దయ్యాలు, ఇట్లాంటి దయ్యాలు కావాలనుకుంటే యవనస్తులు చూడండి ఎంత చూస్తారో అంత ఇంటర్నెట్ చూడండి. Michael Jackson. వస్తావా ఇంకోసారి? మే ఆ, వాట్ నీలాంటి పాఠశాలని చాలా మంది చూశాను నేను. నన్ను ఎవరు పంపించలేకపోయారు. ఆ కళ్ళు ఎంత నేను ఎంతలే గాని నాతో ఉన్నవాడు ఉన్నాడు ఒకడు. Oh, you want Jesus? యా యా. Oh, wow. ఆయిల్ తీసుకో. Oh, wait. Wait. Don't. ఒక్క నిమిషం ఆగు. ఎవరు యేసయ్య ఎవరో చెప్పు పబ్లిక్ కి. Jesus is so great. యా. మైకిల్ స్పిరిట్ ఏమో. యేసయ్యతో పెట్టుకుంటావా ఇంకోసారి? Jesus. పెట్టుకుంటావా? ఇదిగో. Wait. ఇది ఎవరు? ఏం చూస్తుంటే పట్టినావు? ఇంటర్నెట్. గట్టిగా చెప్పాలా? ఇంటర్నెట్. మైకిల్ జాక్సన్. ఇంటర్నెట్ లో ఏం చూస్తే పట్టినావు చెప్పు? యూట్యూబ్. మైకిల్ జాక్సన్ సాంగ్ చూస్తున్నారా ప్రజలారా? ఒకటి చెప్తున్నా, ఇంటర్నెట్ మీ ప్రాజెక్ట్ వర్క్ కోసము తప్ప అనవసరమైన చూసినారా మీరు కూడా మైకేల్ జాక్సన్లు అయిపోతారు. పెట్టుకుంటావా యేసయ్యతో ఇంకోసారి? పెట్టుకుంటావా? No, I don't do that. పెట్టుకుంటావా? Don't పెట్టుకోండి. పట్టుకోండి. Touch. ఎప్పటి నుంచి బాధపడుతున్నావు బిడ్డ? 6 years నుంచి. 6 years క్రితం ఏం చూసినావు యూట్యూబ్ లో? యూట్యూబ్ అంటే ఇంటర్నెట్ అవి ఇవి గేమ్స్ అది ఇది బాగా చూసినావా బిడ్డ? దయ్యాలు పట్టినాయి కదా. అప్పటి నుంచి 6 సంవత్సరాల నుంచి ఏంటిది నీ బిహేవియర్? ఏంటిది?
మంచి బిహేవియర్ ఉండేది. పిచ్చి ఈ దయ్యం పిచ్చి పట్టినప్పటి ఆలోచనలు. నుంచి ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎట్లా పాపం అయిపోయి చూడండి యవ్వన బిడ్డ ఇప్పుడు ఫ్రీ అయిపోయిందా నాన్న నీకు? ఇప్పుడు బాగా ఫ్రీగా ఉంది. బాగుందా? నిన్ను ఎవరు స్వస్థపరచండి కనుక జీసస్. యేసు ప్రభు.